నమస్తే. ఇవాళ ఒక మంచి పుస్తకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2010లో ముద్రించబడినటువంటి ఒక పుస్తకం ఇది. చాలా రోజులైనా కానీ నేను చదివిన తర్వాత నాకు అనిపించిన 2 వాక్యాలు రాసుకునే అవకాశం నాకొచ్చింది. నేను నా బ్లాగ్‌లో రాసుకున్నాను. దాన్ని వీడియోలో నిక్షిప్తం చేసే ప్రయత్నమే ఈ వీడియో. ఒక సాధారణ ఉపాధ్యాయుడి కుమారుడు ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జిల్లా కలెక్టర్‌గా, ముఖ్యమంత్రుల కొలువులో ప్రధాన అధికారిగా, దేశ ప్రధాని సమాచార సలహాదారుడిగా, పీఎంఓలో సంయుక్త కార్యదర్శిగా ఎన్నో బాధ్యతలు చేపట్టిన ప్రతి పనిలో తనదంటూ ఒక ముద్ర వేసుకున్న పీవీఆర్‌కే ప్రసాద్ గారి అంతరంగిక ఆవిష్కరణే అసలేం జరిగిందంటే 1966లో ముస్సోరీలో ఐఏఎస్ శిక్షణ ప్రారంభమైన దగ్గర నుండి తన 34 ఏళ్ల పైచిలుకు సర్వీస్‌లో తాను ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న యథార్థ చారిత్రక ఘట్టాల సమాహారమే ఈ పుస్తకం. ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ పుస్తకం వారి స్వీయ చరిత్ర కాదు.